వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ లక్ష్మి గారు, ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్, ఎండి ఇన్ ఆయుర్వేద. సో నార్మల్గా మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు దేవుని దర్శించుకున్న తర్వాత జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం, ముసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం చేస్తూ ఉంటాం కదా. బట్ దాని వెనుక ఎంత సైన్స్ ఉందో, జమ్మి చెట్టు వల్ల మనకి ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఈరోజు తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ప్రతి ప్లాంట్ అనేది ఆయుర్వేదంలో ప్రతి మొక్క, ఏ మొక్క కూడా అలా హెల్త్ బెనిఫిట్స్ లేకుండా లేదు. ప్రతి మొక్క వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటే అదొక ఔషధంగా పనిచేస్తుంది అని చెప్తూ ఉంటారు కదా. మరి జమ్మి చెట్టు నుంచి మనం ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు, ఆ వాడే విధానం, ఆ మొక్కను ఐడెంటిఫై చేయడం కూడా ఎట్లా, ఇదంతా ఇది ఇవాళ తీసుకొచ్చాను. ఇది చూడండి, ఇది చిన్న కొమ్మకి సైతం మీకు చిన్న చిన్న ముళ్ళు కనపడతాయి. జనరల్గా ఏంటి అంటే అడల్ట్రేషన్ ఎక్కువ అయిపోతుంది కదా ఇప్పట్లో. ఏంటి అంటే బయట కూడా చిన్న చిన్న ఉసిరి చెట్లు అవి తీసుకొచ్చి దాన్ని చిన్న చెట్టు చూపించి ఇదే జమ్మి చెట్టు అని చెప్పేసి ఇట్లా కూడా అమ్మేస్తూ ఉన్నారు కొంతమంది. సో మనకి ఏంది అంటే ప్రతి చిన్నదానికి, ఈవెన్ ఆకులకి కూడా, ఆకులకు వచ్చే చిన్న కొమ్మలకు కూడా ముళ్ళు ఉంటాయి. ఓకే, అదే జమ్మి చెట్టు స్పెషాలిటీ అన్నమాట. అప్పుడు పాతకాలంలో మనకి చెట్టు మీదనే పాండవులు వాళ్ళ అస్త్రాలు దాచిపెట్టారు, పాలపిట్ట దాన్ని రక్షిస్తూ వచ్చింది, ఇట్లా చెప్తూ వస్తారు కదా. అది చాలా ముళ్ళు ఉంటాయి ఆ చెట్టుకి. మనం పట్టుకున్నా కానీ బాగా గీసుకుపోతూ ఉంటుంది అనమాట. సో దీనికి ఏంటంటే ప్రతి దానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. దానికి ఈ విజయదశమి వచ్చిందంటే జమ్మి చెట్టు ఎందుకు దానికి పర్టికులర్గా చెప్పారు, వేరే ఇన్ని చెట్లు ఉన్నప్పుడు దాని మీద ఎందుకు స్పెసిఫికేషన్ వెళ్తుంది. అలా ఒక్కొక్క దానికి మనకి వినాయక చవితి అనగానే ఏకవింశతి పత్రాలు బొచ్చే చెట్లు ఉన్నాయి, అవి ఎందుకు చెప్పారు. ఆ 21 ఒక స్పెషాలిటీ ఏంటి. విజయదశమి రాగాలని జమ్మి చెట్టు అదొక్కటి ఎందుకు చెప్పారు, దానికి స్పెషాలిటీ ఏంటి. బతుకమ్మ అంటే కొన్ని పూలే చెప్పారు, ఆ పూలకే ఎందుకు స్పెషాలిటీ. ఇట్లా ప్రతి దానికి ఒక హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది. ఆ సీజన్లో అవి వాడుకోవడం వలన చాలా మంచిది అని చెప్పి సో అలా ఇంట్రడ్యూస్ చేస్తారనమాట మన ట్రెడిషన్ అంతా. సరే, సో ఈ జమ్మి చెట్టుకి ఏంటి అంటే ఈ సీజనల్లో వచ్చే డిసీజెస్ అన్నిటికీను ఒక్క ఔషధం చాలు అనుకుంటే ఈ జమ్మి చెట్టు గురించి చెప్పచ్చు. జనరల్గా ఏంటి అంటే మనకి నోరు పాచిపోవడం, నోరు దుర్వాసన రావడం, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనం తుమ్మ చెట్టు చూస్తారు మీరు, తుమ్మ చెట్టు అవన్నీ కూడా దాని బెరడులోని మళ్ళీ కాండాలని తీసుకొని బ్రషింగ్ వాటికి యూజ్ చేస్తారు. గానుగు చెట్టు కానీ వేప చెట్టు కానీ వాటన్నిటికంటే కూడా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉండేది ఈ జమ్మి చెట్టు. సో మనకి పళ్ళు తోముకోవడానికి మనకి వేప చెట్టు ఎలా అయితే యూజ్ చేస్తామో, వేప కంటే తుమ్మ చెట్లు ఏంటంటే చిగుర్లు, చిగుర్ల నుంచి రక్తం కారడం, ఇట్లాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. దీంతో చేసుకుంటే ఆ వాపు కొద్ది దవడలు మనకి చిగుళ్ళు కూడా పస్ కూడా ఫామ్ అవుతుంటాయి అన్నమాట. సో దీన్ని మనము దంచేసుకొని పేస్ట్ లాగా చేసుకొని దాని కషాయాన్ని పుక్కిలించి చేసినా కూడా మనకి పూర్తిగా దంతరోగాలన్నీ పూర్తిగా తగ్గిపోతాయి అన్నమాట. సో అది ఒకటి ఉంది మనకి. నెక్స్ట్ కమ్స్ టు బాడీలో చూసుకున్నప్పుడు ఈ నులి పురుగులు, పారాసైట్స్, ఈ వాటర్ ఇన్ఫెక్షన్స్ అనేది ఈ చలికాలంలో చాలా ఎక్కువ ఉంటాయి. సో అట్లాంటి వాటికి ఏంటంటే ఈ ఆకులు కషాయం చేసుకొని తాగితే మనకి ఆ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోతాయి. సో ఇది బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. మనకి తుమ్మ చెట్టుకి ఎట్లయితే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో సేమ్ అవన్నీ హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకి జమ్మి చెట్టుకు కూడా ఉంటాయి అన్నమాట. ఇది ఏంటంటే అడవిలో ఎడారిలో కూడా పిచ్చి మొక్కలాగా మంచిగా పెరిగిపోతుంది. మందులు గిందులు ఏం వేయాల్సిన అవసరం లేదు, హెల్దీగా పెరుగుతుంది, మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది. సో మనం ఈజీగా మనం దీన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు, మనం యూజ్ కూడా చేసుకోవచ్చు దీన్ని. సో మనకి ఏంటి అంటే నెక్స్ట్ ఈ పళ్ళు ప్రాబ్లమ్స్ ఇవి కాకుండా ఎక్కువ ఫీవర్స్ మనకు వస్తుంటాయి. సో ఉట్టిగా ఫీవర్స్ వచ్చినప్పుడు జనరల్గా సూప్స్, కషాయం అలా తయారు చేసుకుంటాం కదా. సో అవి తాగితేనే సగం తగ్గిపోతుంది. నవజ్వరంలో లంఘనం అనేది
పరమ ఔషధంగా చెప్తారనమాట మనకి. అంటే కొత్తగా ఇప్పుడే ఫీవర్ వచ్చింది, ఇంకా డయాగ్నోస్ చేయలేదు. సో 1 వీక్ బిఫోర్ వచ్చే ఫీవర్ అన్నిటిని నవజ్వరాలు అంటారు ఆయుర్వేదంలో. సో ఇట్లాంటి ఫీవర్స్ వచ్చిన వాళ్ళకి యాంటీబయోటిక్ ఏంటో మనకి వాడాలో తెలియదు. ఏదన్నా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ రాగానే ముందు ఏమిస్తారు, డోలో వేసుకోమంటారు. ఆ తర్వాతే మనకి చూసి 3 days అయ్యాక 5 days అయ్యాక యాంటీబయోటిక్ ఏంటి అనేది అడ్వైజ్ చేస్తారు. సో ఏ కైండ్ ఆఫ్ యాంటీబయోటిక్ కావాలి అనేది కాకుండా ఇది కంప్లీట్ యాంటీబయోటిక్ అనమాట. ఏ కైండ్ ఆఫ్ ఫీవర్స్ అయినా సరే ఎర్లీ స్టేజెస్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ని యాంటీ బ్యాక్టీరియల్ అవని, ఫంగల్ అవని, మనకి వైరల్ అవని, ఏ కైండ్ ఆఫ్ ఇవి ఉన్నా సరే ఇన్ఫ్లమేషన్ని తగ్గించి ఇమ్యూనిటీని పెంచుతుంది. సో అట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట మనకి జమ్మి చెట్టు ఆకుల్లో. సో ఇది ఈజీగా దొరుకుతుంది. ఈ ఆకుల్ని మనం దంచేసుకొని టీ లాగా, హెర్బల్ టీ లాగా తాగితే అవి చాలా మంచిది. జనరల్గా మనం టీ, గ్రీన్ టీ అవన్నీ తాగుతారు కదా, సో దాంట్లో ఎక్కువ ఆల్కలాయిడ్స్ ఉంటాయి. అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎక్కువ తాగితే. కడుపులో మంట, గ్యాస్ట్రైటిస్, అల్సర్స్ ఫామ్ అవుతాయి. బోన్ కూడా, మీరు టీ తాగడం వల్ల బోన్ కూడా డెన్సిటీ తగ్గుతుంది అని చెప్పి రీసెర్చర్స్ కూడా చెప్పబడింది మనకి. సో గ్రీన్ టీ కంటే దీనికి ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇవి మనము ఎండపెట్టేసుకొని ప్రిజర్వ్ చేసేసుకొని ఆకుల్ని, దీన్ని మనం హెర్బల్ టీ లా కూడా తాగొచ్చు చక్కగా. సో ఇన్ఫ్లమేషన్స్ తగ్గిస్తుంది మనకి, దీంట్లో కాల్షియం లెవెల్స్ ని మనకి ప్రిజర్వ్ చేస్తుంది. సో బోన్ హెల్త్ కి కూడా ఇది చాలా మంచిది, ఉపయోగపడుతుంది. ఇప్పట్లో ఎవరిని పట్టుకున్నా కానీ చిన్న ఏజ్ లోనే విటమిన్ డి డెఫిషియన్సీస్ బాగా కనపడుతున్నాయి, కాల్షియం డెఫిషియన్సీస్ కూడా బాగా కనపడుతున్నాయి. ఇట్లాంటి వాళ్ళకి కూడా ఇది ద బెస్ట్ ఔషధం అని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు నార్మల్ గా మనం ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ చెప్తే ఏంటంటే, అమ్మో జమ్మి చెట్టుని ఒక అంటే పూజ చేయడానికో లేకపోతే అలా ఉపయోగిస్తారు, కానీ ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని నిజంగా ఎవరికీ తెలియదు. అసలు అంత అవేర్నెస్ లేదు. జ్వరానికి ఉపయోగించుకోవచ్చు ఇట్లా అని చెప్పి. ప్రతిదానికి కషాయం లాగా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు, ఆకులు తీసుకోవచ్చు, శుభ్రంగా తీసుకోవచ్చు. మనకి కాళ్ళు, మోకాలు నొప్పులు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, సో గుగ్గులకి ఏదైతే ఎఫెక్ట్ ఉందో ఆ ఎఫెక్ట్ కూడా నీకు జమ్మి చెట్టు బర్క్ తో సహా తీసుకోవచ్చు అనమాట. ఇంత కొమ్మని తీసుకొని కట్ చేసేసి పౌడర్ లాగా ఎండబెట్టేసుకొని పౌడర్ లాగా చేసి పెట్టేసుకొని దానికి కూడా మనం కషాయం చేసుకొని ఉంచుకుంటే, ఓన్లీ లీవ్స్ అయితే ఫీవర్ వరకు ఓన్లీ లీవ్స్ సరిపోతాయి. బట్ ఏవైతే మోకాలు నొప్పులు, బాడీలో ఎక్కడైనా పెయిన్స్, చలికాలం అంటే జ్వరాలు, నొప్పులు కూడా ఊరికే ఒళ్ళు పట్టేస్తూ ఉంటది, ఒళ్ళంతా నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళు కూడా బార్క్ తో సహా ఆ చిన్న చిన్న కొమ్మల్ని శుభ్రంగా కట్ చేసేసి పూర్తిగా ఎండబెట్టేసేసి దాన్ని పౌడర్ చేసి ప్రిజర్వ్ చేసుకొని దాన్ని కూడా టీ తాగినట్టు మనం కషాయం చేసుకొని తాగినట్లు తాగితే ఈ మోకాలు నొప్పులు, ఇన్ జనరల్ నెక్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ ఏవైనా సరే, ఈ చలికాలంలో పట్టేసిన మజిల్స్ అన్ని కూడా మజిల్ రిలాక్సన్ గా పనిచేస్తుంది, బోన్ స్ట్రెంత్ కూడా బాగా పెంచుతుంది. జనరల్ గా మనకి ఏంటి అంటే అసిడిటీ వస్తుంది కదా జనరల్ గా అందరికి. ఈ అసిడిటీని తగ్గించాలి అంటే, అసిడిటీ పెరిగితే మనకి బోన్ స్ట్రెంత్ తగ్గుతుంది. అదేంటి కడుపులో యాసిడ్ పెరిగితే బోన్ ఎందుకు తగ్గుద్ది అని చెప్పి మీరు అనుకోవచ్చు కదా. జనరల్ గా మనకి ఏంది అంటే, మన బాడీ మనకు ఒక డిఫెన్స్ మెకానిజం ఉంటది అనమాట. ఏదన్నా ఒక దగ్గర దెబ్బ తగిలిందంటే ఇంకో దగ్గర నుంచి దాన్ని ఏమైనా సోర్స్ గానీ ఉంటే దాన్ని తీసుకొచ్చి దీన్ని స్పెసిఫై చేస్తుంది. మనం కంటిన్యూస్గా యాసిడిక్ ఫుడ్స్ తిన్నాం అనుకోండి, అలా కొంచెం అరగని ఫుడ్స్ కానీ అవన్నీ తిన్నాం అనుకోండి, ఈవెన్ సోడాలు కూడా, ఇలాంటివన్నీ తీసుకున్నందువల్ల ఏమైందంటే యాసిడ్ పెరుగుతుంది. యాసిడ్ ని కాంపెన్సేట్ చేయాలంటే కాల్షియం కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బాడీలో బోన్స్ నుంచి వస్తుంది. సో మనం మందులు వేసుకోకపోయినా పక్క రోజుకి తగ్గిపోద్ది. ఎట్లా తగ్గిపోతుంది? మన బోన్స్ నుంచి మన బాడీయే తీసుకొని దీనికి ఇక్కడ ఇస్తుంది. ఈ కొన్ని రోజుల వరకు మనం ఇట్లానే తగ్గిపోతుంది కానీ వదిలేస్తుంటే మనకి కడుపులో ఉన్నది ఏం అవ్వదు కానీ బోన్స్ స్ట్రెంత్ తగ్గిపోతుంది. సో ఇవన్నీ ఇండైరెక్ట్ కాజెస్ అన్నమాట. సో ఇట్లాంటివి కూడా మనము ఎర్లీగానే ఉన్నప్పుడు, గ్యాస్ట్రైటిస్ అలా ఉన్నప్పుడు కూడా ఎర్లీ స్టేజెస్ లోనే మనం కంట్రోల్ చేసుకోవాలి. సో ఈ కాఫీ టీలు తాగే వాళ్ళు కాఫీ టీని కొంచెం తగ్గించి హెల్దీగా ఉన్నవి ఆప్షన్స్ ఇప్పుడు చేసుకుంటున్నారు కదా, గ్రీన్ టీ ఆప్షన్స్ అవన్నీ. సో వాటికంటే కూడా ఈ టీ ఆప్షన్స్, హెర్బల్ టీస్ ఇవన్నీ చాలా మంచిది. ఇవి యాంటీ యాసిడ్, యాంటీ అల్సర్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. సో హెల్దీ ఆప్షన్స్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, మనం చెట్లని పూజిస్తాము, పువ్వుల్ని పూజిస్తాము అంటే వాటిని కాపాడడం కోసం వాటి వల్ల వచ్చే చాలా ప్రాముఖ్యత ఏంటంటే ఆ హెల్త్ బెనిఫిట్స్. అంటే ఎక్కువ అప్పట్లో మెడికేషన్ అదంతా ఏం లేదు, న్యాచురల్ వేలో ఈజీగా తగ్గించుకునే మెథడ్స్ని మనకి ముందుగానే మన పూర్వీకులు అందించారనమాట. దాన్ని అర్థం చేసుకోకుండా మనం అంటే
హెల్త్కి సంబంధం లేదు కానీ కొంతమంది శివాలయంలో జమ్మి చెట్టు దగ్గర పూజ చేసేటప్పుడు అంటే చాలా ఎక్కువ బెనిఫిట్ పొందాలని చెట్టు దగ్గర పెట్టేస్తూ ఉంటారు, మొత్తం బెరడంతా కాలిపోయి నల్లగా అయిపోతుంది. సో మూఢనమ్మకం ఏంటి, అసలు దానివల్ల వచ్చే యూజ్ ఏంటి, ఎందుకు దీపం పెట్టమన్నారు, ఎక్కడ పెట్టాలి, ఎక్కడ కొంచెం ఇది కొంచెం అవేర్నెస్ మనం కూడా వాళ్ళకి కల్పిస్తే బాగుంటుంది మ్యామ్. ఇప్పుడు చలికాలం అంటే రోగాలు, చలికాలము వర్షాకాలం చలికాలం ఇవంటేనే రోగాలు, వర్షాకాలం చలికాలం ఇవంటేనే మనకి పండగలు. సో ఈ రోగాల్ని తగ్గించడానికి మన పండగలు కూడా వచ్చాయి. పూజల రూపంలోనో ఏదో ఒక విధంగా మీరు అవి తీసుకునేలాగా చేసేలా చేస్తారు. ఈవెన్ దేవతలు అవలా పెడితే జనరల్ గా ఇది తీసుకోరా అంటే నాకు ఇప్పుడు ఏం లేదు, నాకేమైంది అని మాట్లాడతారు. అదే మనకి ఇది హెల్త్, ఇది ట్రెడిషన్, ఇది ఇంట్రడక్షన్, దీని వల్ల చేస్తున్నాం, ఇది మన ట్రెడిషన్ మనం కాపాడుకోవాలి అంటే ఆటోమేటిక్గా ఇండైరెక్ట్గా మనకి ఆ హెల్త్ బెనిఫిట్స్ వచ్చేలాగా చేస్తారు. సో ఇవి మనం తెలుసుకొని దాన్ని పాటించుకోవడం అనేది చాలా మంచిది. అవును, మూఢనమ్మకంకి అసలు ఎందుకు చేయమన్నారు, ఈ కాస్త ఒక సున్నితమైన లైన్ని మీరు అర్థం చేసుకోగలిగితే మనం అసలు ఏ మెడిసిన్ వేసుకోక్కర్లేదు, ఆరోగ్యంగా కూడా ఉంటాము. అండ్ ఇలాంటి ఇంకా మంచి అవేర్నెస్ కల్పించే వీడియోస్ మీకోసం చేస్తూనే ఉంటాము. లక్ష్మి మ్యామ్ త్రూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.